వేదిక పైన ఉన్న పెద్దలు మిత్రులు అందరికీ కూడా నమస్కారాలు. అలాగే వేదిక ముందున్నటువంటి పెద్దలందరికీ నమస్కారాలు. విద్యార్థులందరికీ కూడా శుభాశీస్సులు. సమయ హరణం లేకుండా ఉండడం కోసమే మళ్ళీ నమస్కారాలు పెట్టడం కంటిన్యూ చేస్తుంటే ఒక్కొక్కరు 5 నిమిషాలు ఎక్కువ నడుస్తుందని ఇలా సూక్ష్మంగా జరిగింది. సామాన్యంగా సభకు వచ్చేటప్పుడు అతిథులు 3 రకాలుగా ఉంటారు. ఒకళ్ళు ఏమిటంటే యథాలాపంగా వచ్చేస్తారు, మాట్లాడడం మొదలెట్టారు. అవును స్పర్శి వాసిని వారి సభ కదా ఇది అని అలా మొదలెట్టారు. అంటే ఏంటంటే కొద్దిగా ప్రిపరేషన్ లేకపోవచ్చు. రెండో రకం ఉంటారు, వాళ్ళు సభ అంటే గడగడలాడుతూ 10 రోజుల నుంచి 20 రోజులతో దాని మీద రీసెర్చ్ చేసేసుకుని వస్తున్నారు. నేను మధ్య రకం మనిషిని. సభ అనగా ముందు రోజు రాత్రి ఒక అరగంటలో గంటలో ఏమిటి సభ అని చెప్పేసి చూసేటటువంటి వాడు. అదే ఉద్దేశంతో మన తెలుగు డిపార్ట్మెంట్ మిత్రుల్ని కొంచెం కాస్త ఏదైనా విశేషాలు పంపించినట్టే అది నిన్న రాత్రి ఓపెన్ చేస్తే ఇంకా ఆల్మోస్ట్ బొమ్మలో వెళ్ళిపోయినట్టే. ఏమిటి ఇలాంటి ఒక వ్యక్తి ఉంటారా? ఆయన వ్యక్తి అనాలా, మహర్షి అనాలా, బ్రహ్మర్షి అనాలా, విస్మర్శ అని అంటున్నారు. అసలు ఏమిటి మొత్తం ఈ లిటరేచర్ అంతా ఏమిటి? అసలు ఈయన ఎవరైనా ఈ నిన్నాడు నాకు ఎందుకు కనపడలేదు, నేను నిన్నాడు ఎందుకు ఎగ్జామ్ చేశానని చెప్పేసి ఓ పక్క నుంచేమో బాధ, నిన్నాడు ఏమిటి ఈయన గురించి తెలుసుకోలేకపోయింది. నేను బాగా ఎక్కువ చదువుతాను, కానీ ఈ మధ్య కొన్ని దశాబ్దాలుగా పత్రికలు అవి చూడటం మానేశాను, కాలమ్స్ అవి చూడటం మానేశాను. మరి అందుకని ఎందుకో రెండవ పత్రి నుంచి కొంచెం కించిత్ తృప్తి ఆనందం కూడా. ఎందుకంటే ఈయన గురించి నేను ఏ 3 నెలల నాడో 6 నెలల నాడో తెలుసుకుని ఉంటే బహుశా ఈయన యొక్క లిటరసీలో పడిపోయి ఉండేవాడిని. ఈ 50 పూర్తి జరగకపోను పరీక్షలు ఎక్కువసి. ఎందుకంటే లాస్ట్ సెమిస్టర్లోనే ఎల్పిటి వాళ్ళవి అంటే ఐఐటీలవి 13 సర్టిఫికెట్ కోర్సెస్ ఒకేసారి చేసి రికార్డు బహుశా రికార్డు స్థాపించుకున్న ఈ యొక్క శిష్యుడిగా ఏకలవ్య శిష్యుడిగా అయిపోయిండేవాడు నేను. విచిత్రం ఏంటంటే నాకున్నటువంటి అభిరుచులు ఆయనకున్నవి కలిసిపోతున్నాయి. అంటే ఉదాహరణ విన్నర్ అనేటటువంటి చూసిన తర్వాత ఆ విన్నర్లో ఉండేటటువంటి చాలా ఈజీగా సింక్ అయిపోవడం అన్నమాట. అయితే ఈ థింకింగ్ అంతా కూడా సో కోయిన్సైడ్. ఉదాహరణకి సామాన్యంగా ఈ సాఫ్ట్ స్కిల్స్ చెప్పేవాళ్ళందరూ కూడా మోడర్న్గా వెళ్ళిపోతున్నారు. అలాగే యోగాభ్యాసాల గురించి చెప్పేవాళ్ళందరూ కూడా సనాతన సాంప్రదాయాల గురించి చెప్తుంటారు. రెండు కలిపి ఉండేటటువంటి చాలా అరుదుగా ఉంటుంటారు, కానీ నిజానికి రెండు కూడా సమన్వయం ఉండేటటువంటివి. ఇటు ఇది అది కూడా కోణం, ఒకే నాణ్యానికి ఉండేటువంటి 2 కోణాలు లాంటివి. పైగా వెలుగుతాల వేసేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ఈ మధ్య యోగాభ్యాసం అనేటప్పటికల్లా చివరికి స్పోర్ట్స్ లెవెల్ పడిపోయింది. అంటే యోగా స్పోర్ట్, యోగా ఛాంపియన్, ఎవరైతే ఎంత బాగా వంకరగా కాళ్ళు పెట్టుకుని ఎంతసేపు ఉండగలరో వాడు ఛాంపియన్ అనమాట. ఆ లెవెల్కి అంటే ఆసనాల యోగా అనేటటువంటి లెవెల్కి వెళ్ళిపోయినప్పుడు నిజమైన యోగా అంటే ఏమిటి, నిజమైన యోగాకు ఉండే అర్హత ఏమిటి? నిజమైన యోగాకి అర్హత యమానియమాలతో మొదలు పెట్టాలి. ఆ యమానియమాల్లో ఒక్కొక్కటి అహింస, దాని గురించి వర్క్ చేసే జీవితం, సత్యం గురించి వర్క్ చేసే, ఈ విధంగా ఒక్కొక్క కాంపోనెంట్ గురించి వర్క్ చేసుకుంటూ జీవితాన్ని మలుచుకునేటటువంటి స్థితి నిజమైన యోగా. అలాంటి యోగాభ్యాసాలు సరైనటువంటి పద్ధతిలో మాస్టర్స్ నుంచి వచ్చినటువంటి నాలెడ్జ్ యోగాలయ సంస్థ ద్వారా నడుపుతూ దాని మీద ఉండేటటువంటి నాలెడ్జ్ అంతా అందించేటటువంటి గొప్ప స్థితి. అంటే
సమాధి స్థితికి వెళ్ళేటటువంటి స్థితికి నిజంగా తీసుకెళ్ళేటటువంటిది. అంతే తప్ప ఏమంటే నాకు షుగర్ వ్యాధి ఉంది, ఏ ఆసనం వేస్తే బాగా పనిచేస్తుంది అంటారు అని ఈ విధమైనటువంటి లెవెల్కి దిగజారిపోకుండా. అలాగే స్పిరిచువల్ సిగ్నిఫికెన్స్ గురించి ఆ టైటిల్ వినగానే పులకరించేటటువంటి టైటిల్ నేను, కన్నడలో నేను అనగానే వెంటనే మొత్తం ఫిలాసఫీ అంతా కూడా నేనులోనే కదా ఉంది అనేటటువంటి. రమణ మహర్షి గారు అనగానే మనకు గుర్తొచ్చేదేంటి? నేను ఇక్కడ వెస్ట్ గోదావరి గురించి చెప్పక్కర్లేదు. నాన్నగారు మాట్లాడేదంతా నేను గురించే కదా. అలాంటి నేను లోపలికి వెళ్ళలేదు, నేను గురించి ఆయన రాయడం, దాన్నేమో చాలా ఆనందంగా మిగిలిన భాషల వాళ్ళు కూడా అనువదించుకోవడం, దాన్ని బట్టి ఆయన యొక్క డెప్త్ అర్థం అవుతుంది. సైకాలజీలో ఏదో ఒక ఇటు స్వీట్ 16తో వదిలేసి 60 గురించి అందరూ మర్చిపోతారు. నిజానికి 60లో ఉండేటటువంటి స్వీట్నెస్ అది అటువాడు మాకు తెలుసు. స్వీట్నెస్ తెలుసు, బిట్టర్నెస్ తెలుసు, రెండూ తెలుసు. కానీ వాళ్ళకి సంబంధించినంత వరకు ఇలా సైకాలజీ బుక్స్ ఇక ఇలా చూసుకుంటుంటూ పోతుంటే టైటిల్స్ చూస్తుంటేనే ఒళ్ళు పులకరిస్తుంది. అలాంటి మహానుభావుడి యొక్క ఆయన యొక్క సాహిత్యం మీద ఒక సాహితీ సదస్సు జరుగుతుందంటే చాలా ఆనందంగా ఉంది. కొన్ని పదాలు ఉంటాయి. వరివస్య, అది సామాన్యమైన వాడడం, ఎప్పుడో కానీ వినం. ఆచార్య వరివస్య అనేటటువంటి ఒక పుస్తకాన్ని 20 ఏళ్ళ నాడు మా గోపాలాచార్య వారు అడిగడ్డపాలెంలో ఉండేవారు. వారి పేరు మీద కొవ్వూరులో ప్రచురించబడింది. మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత వరివస్య అనే పదం పెట్టుకున్నాను. చాలా ఆనందంగా నిజంగా గొప్ప సేవలు. అదేవిధంగా ఆయన మీద ఎంఫిల్ థీసిస్ సబ్మిట్ చేయడం జరిగింది. మరి పిహెచ్డీ కూడా ఎవరైనా తీసుకున్నారో కూడా తెలియదు. అసలు చెప్తున్నాం కదా, ఇవన్నీ కూడా చదివి ఒక నెల 2 నెలలు పని ఉంటే, టైం ఉంటే మొత్తం అంతా కూడా ఒక పిహెచ్డీ సంబంధించిన నాలెడ్జ్ వచ్చేసాము. మీరందరూ కూడా ఈ సదస్సులో పాల్గొనే వాళ్ళందరూ కూడా అదృష్టవంతులుగా భావిస్తున్నాను. ఇక రాజు గారు మాకు చిన్నప్పటి నుంచి కూడా నాకు ఒక 2 years సీనియర్. ఆయన మా కుటుంబానికి చాలా చాలా సన్నిహితులు. ఈ విధంగా ఆయన కాలేజీలో అడుగుపెట్టడం చాలా సంతోషంగా ఉంది. అందరికీ మరొకసారి శుభాకాంక్షలు. ధన్యవాదాలు.